కొండ మీద ఈ ఉగాది సంవత్సరాది అయిన తెల్లవారి నుండి శేషపర్వతం మీద ఉన్న అర్చావతారమైన మలయప్ప స్వామికి ఈ చాంద్ర సంవత్సర ప్రారంభం మొదలుకొని అంటే ఈరోజు నుండి సంవత్సరం ప్రారంభమైన తెల్లవారి నుండి 40 రోజులు నిత్యోత్సవాలు జరుపుతారు. అయితే ప్రతిరోజు ఏం చేస్తారంటే సాయంకాలము శ్రీ మలయప్ప స్వామిని చక్కగా బంగారు తిరిచి ఇక్కడ స్వామి ఒక్కరే వేంచేస్తారనమాట. మరి రత్నాభరణాలతోని పట్టు వస్త్రాలతోని పుష్పమాలికలతోని శ్రీవారికి అలంకారం చేసి తిరువీధుల్లో తీసుకుని వెళ్తారు. అయితే సమస్త పరివారం ఉంటుంది. స్వామి వెళ్తూ ఉన్నారు అంటే మంగళవాద్యాలు ఉంటాయి, వేద పారాయణం ఉంటుంది, జీఆర్ స్వాములది. ఇవన్నిటితోని వీరు ఏం చేస్తారు అంటే శ్రీ భాష్యకారుల వారి సన్నిధి ఉంటుంది. తిరుపతిలో మనము లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇలా ప్రదక్షిణాకారంలో వచ్చేటప్పుడు అక్కడ రామానుజాచార్యుల విగ్రహం సన్నిధి ఉంటుంది. అక్కడికి తీసుకొచ్చి వేంచేపు చేస్తారనమాట. అది ప్రత్యేకత ఇప్పుడు జరిగేది నిత్యోత్సవం. అక్కడ శ్రీవారికి అక్కడ ఆసీనులయ్యి ఆరాధన జరుగుతుంది. తర్వాత అక్కడ ఆరగింపు చేస్తారు. ఆరగింపు తర్వాత హారతిని ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత శ్రీవారికి సమర్పించిన దాన్నే శేషహారతిగా ఈ శ్రీ భాష్యకారుల వారికి అంటే రామానుజుల సన్నిధి కదా అది, అక్కడ రామానుజులకు కూడా ఆ శేషహారతిని ఆ మర్యాదలను ఆ తళి తోమాలను అన్నిటినీ సమర్పిస్తారు. స్వామివారికి సమర్పించిన తర్వాత అప్పుడు అక్కడ స్థాన బహుమాన పూర్వకంగా గోష్ఠి అంటే వాళ్ళ వెంట ఎవరెవరు వస్తారో ఆ పాలక మండలి వాళ్ళు, వేద పారాయణం చేసిన జీఆర్ స్వాములకు అందరికీ కూడా ఈ మర్యాద పూర్వకంగా ఈ ప్రసాద నివేదన వినియోగము అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత శ్రీవారు మళ్ళీ ఆ బంగారు తిరుచిలో తిరువీధుల గుండా మళ్ళీ ఆలయానికి వెళ్తారు. దీన్ని నిత్యోత్సవము ఈ విధంగా 40 రోజులు జరుపుతారు. ఇది విశేషం.